భారత్ కయ్యానికి కాలు దువ్వితే తమ తడాకా చూపిస్తామని పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న హెచ్చరికలు కేవలం ఉత్తర కుమార ప్రగల్భాలుగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు యుద్ధం అనివార్యమైతే ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా లేమని పాకిస్తాన్ సైనికులు తమ అధికారులకు తేల్చెప్పేస్తున్నారు. యుద్ధ మేఘాలు అలుముకుంటున్న నేపథ్యంలో లక్షలాది మంది సైనికులు ఉద్యోగాలను వదిలి ఇంటికి పోతున్నారు. సీనియర్ సైనికాధికారులే పెళ్లాం పిల్లలతో దేశం విడిచి పారిపోతున్నారు. భారత్ ఇంకా యుద్ధానికి దిగక ముందే పాకిస్తాన్ చేతులెత్తేస్తోంది. పాక్ సైన్యంలోనూ అంతర్గత తిరుగుబాటు తప్పని పరిస్థితి ఏర్పడింది. పహల్గాం మారణకాండకు ప్రతీకారం తప్పదని హెచ్చరించిన భారత్ అందుకనుగుణంగా శరవేగంగా అడుగులు వేస్తుంది. భవిష్యత్తులో పాకిస్తాన్ మళ్లీ భారతదేశం వంక చూడని విధంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతుంది. ఏ క్షణంలోనైనా పాకిస్తాన్పై ప్రత్యక్షంగానో టెర్రరిస్టుల స్థావరాల కేంద్రంగా పరోక్షంగానో దాడి చేసేందుకు భారత బలగాలు సిద్ధమయ్యాయి. సైన్యం తమ పని తాము చేసుకుపోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పునర్వ్యవస్థీకరించిన జాతీయ భద్రతా సలహా బోర్డు సూచనలు, సలహాల మేరకు సైన్యం పటిష్ట వ్యూహంతో ముందుకు పోతుంది. భారీ ఎత్తున సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని పాక్ సరిహద్దులకు తరలిస్తుంది. భారత్ సైన్యం కూడా పాక్కు చివరి గుణపాఠం చెప్పేందుకు అన్ని రకాల సిద్ధమైంది. అయితే భారత్ తమ దేశంపై దాడి చేస్తుందనే విషయం తమకు తెలుసు అని, దాన్ని ఎలా తిప్పికొట్టాలో కూడా తమకు తెలుసు అని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. యుద్ధమంటం జరిగితే అది భారత్కే నష్టమని పాకిస్తాన్ సమాచార ప్రసార శాఖ మంత్రి అతులుల్లా తరార్ ప్రకటించారు. పాక్పై సైనిక చర్య కోసం పహల్గాం సంఘటనను భారత్ సాకుగా వాడుకుంటుందని ఆరోపించారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి వస్తున్న స్పందనలో మేకపోతు గాంభీర్యమేనని తెలుస్తోంది. భారత్తో యుద్ధానికి పాకిస్తాన్ సైన్యం సిద్ధంగా లేదని అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రకటించాయి. భారత్ సైన్యంతో యుద్ధం చేసేంత శక్తి సామర్థ్యాలు తమకు లేవని, అనవసరంగా ప్రాణాలు కోల్పోవడం తప్ప చేసేదేమీ లేదని పాక్ సైనికులు అధికారులకు తెగేసి చెప్తున్నారని సమాచారం. ఇప్పటికే 4,500 మంది సైనికులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారని, 250 మంది సైనిక అధికారులు కూడా తమ పదవులకు గుడ్ బై చెప్పారని, ఇంకా చాలా మంది అదే బాటలో పయనించడానికి సిద్ధంగా ఉన్నారని ది డైలీ గార్డియన్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. సాధారణ సైనికులే కాకుండా చాలా మంది సీనియర్ అధికారులు కూడా ముందే చేతులెత్తేసి కుటుంబంతో సహా విదేశాలకు పారిపోయారని కథనాలు వచ్చాయి. ఏకంగా ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ కూడా విదేశాలకు పారిపోయారని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా పాక్ సైన్యం మాత్రం యుద్ధానికి సిద్ధంగా లేదని స్పష్టమవుతోంది. అయినా సరే యుద్ధానికి వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయిస్తే తాము ఉద్యోగాలకు రాజీనామా చేస్తామని చాలా మంది బహిరంగంగానే ప్రకటిస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. దీంతో పాకిస్తాన్ సైన్యంలో అంతర్గత యుద్ధం తప్పేట్లు లేదు. చాలా మంది సైనికులు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన పాకిస్తాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సైనికులకు దేశభక్తిని నూరిపోసే ప్రయత్నం చేస్తుంది. యుద్ధంలో పాల్గొనే సైనికులకు ప్రత్యేక పారితోషికం ఇవ్వడానికి సిద్ధపడింది. సైనికులు మనోబలం కోల్పోవద్దని, దేశానికి విశ్వాస పాత్రులుగా ఉండాలని పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ మేజర్ జనరల్ ఫైసల్ మహ్మూద్ మాలిక్ విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ పరిణామాలను భారత్ కూడా నిశితంగా గమనిస్తుంది. పాక్ సైన్యంలో జరుగుతున్న గందరగోళంతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుపోతుంది. భారత్లో అశాంతికి, హింసకు కారణమైన టెర్రరిస్టులను ప్రోత్సహిస్తుంది. ఆశ్రయం ఇస్తున్నది పాకిస్తాన్ అని ఇతర దేశాలకు ఆధారాలతో సహా చూపిస్తుంది. పాక్ ప్రేరేపిత, పాక్ ప్రోత్సహిత టెర్రరిస్టు స్థావరాలపై దాడులు చేయక తప్పని స్థితి తమది అని అంతర్జాతీయ సమాజాన్ని ఒప్పించే పనిని కూడా భారత్ వేగవంతం చేసింది. ఏదేమైనా భారత్ ఒక పక్క పాక్పై ప్రతీకారం కోసం అస్త్ర శస్త్రాలు సిద్ధం చేస్తుంటే పాక్ సైన్యం మాత్రం అస్త్ర సన్యాసం చేసే వాతావరణం కనిపిస్తోంది.